Please do subscribe to Prajabheri News Channel. దీనికి అర్థం ఏంటంటే సంస్కృత శ్లోకంకు నా ముందర ఆవులు ఉండాలి అనండి. నా వెనుక ఆవులు ఉండాలి, నా హృదయంలో ఆవులు ఉండాలి, మరియు నేను ఆవుల మధ్య నివసింతును. భారతీయుల దృష్టిలో ఆవు ఒక విభూతి. అందుచేతనే మన సంస్కృతి గోహత్యను వ్యతిరేకించును. ఆవు యందు 33 కోట్ల దేవతలుందురని మన శాస్త్రంలో పేర్కొనెను. అయితే ఆవు యొక్క విశిష్టత, ఆవులో 33 కోట్ల దేవతలు ఉంటాయి. దేవతలు అంటే ఏంటంటే 33 కోట్ల క్రిములు, 33 కోట్ల జీవరాశులు. ఆ 33 కోట్ల జీవరాశులు మన భూమి మీద చల్లినప్పుడు ఆవు మూత్రం కానీ ఆవు పడి ద్వారా కానీ మన భూమిని సారవంతం చేస్తాయి. మన భూమిని పంటలకు అనుకూలంగా మారుస్తాయి. దాన్ని మనకు భూమికి పంటకు అనుకూలంగా మార్చి మన సారవంతం చేసి మన పంటలకు దిగుబడి పెంచుతాయి, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ ఆవు యొక్క శ్వాస ఆక్సిజన్ కానీ. కాబట్టి మనం ఆవును ఒక దేవతలాగా పూజించాలి, దేవతలాగా భావించాలి. దేవతలు ఎక్కడో ఉంటారని అనుకుంటాము, మన ఇంట్లోనే దేవత ఉంది. కాబట్టి మన దేవతలను మనం కాపాడుకోవాలి. మన ప్రభుత్వం చెప్తుంది, మన ఎంతో మన పూర్వీకులు చెప్పారు, సాధు సంతులు చెప్పారు, ఆవును కాపాడుకోండి, మీ ఇంట్లోనే దేవత ఉంది, మీ ఇంట్లోనే ఆరోగ్యం ఉందని. ఆవు ఉంటే ఆవు మనకు స్వర్గం, ఆవు మనకు ఆరోగ్యం. అయితే మనం ఒక 2 నిమిషాలు ఆవును కాపాడమని ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ ప్రతిజ్ఞాపూర్వకంగా ఉండండి. ఆవు కాదు, మన ఆవును పిలవలసింది ఆవు కాదు, గోమాత మీద ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ కరెక్ట్ ఒక నిమిషం నిల్చోండి. భూమి పైన భగవంతుని ఆస్తి అయినటువంటి గోవంశాన్ని రక్షించుటకు జీవితకాలం ప్రయత్నం చేస్తుంటాను. గోభక్తి జాగరణ చేయడానికి సమాజాన్ని నిరంతరం ప్రేరేపిస్తుంటాను. గోవంశ రక్షణకై ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాను. సమాజాన్ని సంఘటితపరుస్తూ గో ఉత్పత్తుల వాడకానికి సమాజాన్ని జాగృతం చేస్తాను. జీవితకాలం గోమాత పట్ల గోవంశం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి వాటి ఉత్పత్తులను వాడే ప్రయత్నం చేస్తాను. గో ఉత్పత్తుల వాడకం ద్వారా వాటి ఉత్పత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడం ద్వారా గోరక్షణ చేయబడుతుందని నమ్ముతాను. సంకటంలో ఉన్న గోవంశాన్ని రక్షించుకొనుటకు భగవంతుడు ఇచ్చిన